అందరికీ నమస్తే అండి. కొత్తపల్లిలో కొమ్మరి వీధిలో ఉన్నాము ఇప్పుడు. మొన్నను దండాస్ వీధిలో కొంచెం డ్రైనేజీలు బాగాలేవని అక్కడ మరీ పరిస్థితులు దారుణంగా ఉంటే అక్కడ కొంచెం క్లీన్ చేయడం జరుగుతుంది. ఆ టైంలో ఒక మహిళ వచ్చి, అంటే కొమ్మరి వీధికి సంబంధించినటువంటి ఒక మహిళ వచ్చి నా దగ్గర చెప్పడం జరిగింది. అయ్యా మీరేంటి డ్రైనేజీలు ఎట్లా క్లీన్ చేస్తానరా, కొంచెం మా వీధి కూడా క్లీన్ చేస్తే బాగుండు అని నాకు చెప్పడం జరిగింది. అప్పుడే మీకు వీడియోలో కూడా చెప్పాను ఆ విషయం. అయితే ఈరోజు ఆ విషయమే, అంటే నాకు ఆల్రెడీ పంచాయతీ సెక్రటరీ గారు అదే సమయంలో కుమ్మరి వీధిలో డ్రైనేజీలు క్లీన్ చేయించామని చాలా సందర్భాల్లో నాకు ప్రస్తావించడం జరిగింది. సరే, అంటే ఎలా ఉంది పరిస్థితి ఏంటి అని నిన్న నైట్ రావడం జరిగింది. సో వీళ్ళతో మాట్లాడాక, అంటే చాలా దారుణమైన పొజిషన్లో ఉంది. మీకు అది చూపించాలి. అంటే కొత్తపల్లి గ్రామం మీకు ఆల్మోస్ట్ 20-30 సంవత్సరాల నుంచి మీరు ఓట్లేసి కొంతమంది నాయకుల్ని లేకపోతే కొంతమంది పార్టీలను నమ్ముతూ ఓట్లేసి గెలిపించుకుంటూ వస్తూ ఉన్నారు. అంటే వార్డు మెంబర్లు, సర్పంచులు ఇద్దరిని గెలిపించుకుంటూ వస్తూ ఉన్నారు. అయితే మరి దాని ప్రభావం, అంటే మీరు ఎన్నిసార్లు 20-30 సంవత్సరాలుగా గెలిపించుకుంటూ వస్తూ ఉన్నారు, వాళ్ళు ఏం మీకు తిరిగిచ్చారు అనేది మీకు చూపించాలి కదా ఫస్ట్. సో ఒకసారి అది చూపిద్దామని మీకు తీసుకొని వచ్చాను. ఒకసారి ఇది డ్రైనేజ్ పరిస్థితి ఇదనమాట. ఒకసారి చూపించేది ఇక్కడే స్టాక్ ఉంటుంది. ఇది ఎక్కడికి వెళ్ళదు. వీళ్ళు ఎంత వాడుకలు చేసినా కానీ, అంటే ఆ నీరు లెవెల్ కానీ దేటింది అనుకోండి, ఆ పై నీరు కొంచెం బయటకు వెళ్తుంది అంతే తప్ప చెత్త మాత్రం ఆ డ్రైనేజ్లో అలానే నిలబడి కంపు కొడుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ వీళ్ళకి అంటే 20-30 సంవత్సరాలుగా మీరు ఓటేసి గెలిపించినందుకు మీకు తిరగవచ్చింది ఇది అనమాట. ఇది గుర్తుంచుకోండి ఈసారి, అంటే రాబోయే పంచాయతీ ఎన్నికల్లో ఇది గుర్తుంచుకోవాలి. ఇలాంటి ఆలోచన ఇలాంటి మెథడ్లో ఉంచుకుంటూ ఓటేయడానికి వెళ్ళాలి మనం. ఎందుకంటే మనకు దగ్గరికి వెళ్ళేసరికి సమస్యలు మర్చిపోతాం, వేరేవి గుర్తు చేస్తారు. ఓటేయడానికి వెళ్ళేటప్పుడు ప్రధాన సమస్యలు, మనం రోజు ఇబ్బంది పడే సమస్యలు గుర్తుకు తేయకుండా, మన దృష్టిలో పెట్టకుండా పైవి వేరేవేవైనా మనకు ఆశలు చూపించే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారు. సో అది మర్చిపోకుండా చేయడానికి మీకు ముందుకి అసలు సమస్య ఏంటి చూపించడానికి కోసమై ఒకసారి చూపించాలి. అంటే ఇంత దారుణంగా మీకు డ్రైనేజ్ ఉంటే ఎలా వెళ్తుంది నీరు బయటికి, బురదగానే ఇవన్నీ ఎట్లా వెళ్తాయి? ఖచ్చితంగా కంపు కొట్టి ఇదైతే పూర్తిగా డ్రైనేజ్ లేనట్టే పరిస్థితి ఉంది. సో డ్రైనేజ్ వ్యవస్థ ఇలా పెట్టుకుంటే ఖచ్చితంగా ఎన్ని సంవత్సరాలు, అంటే ప్రతిరోజు క్లీన్ చేసినా కానీ ఇలానే ఉంటుంది. సో ఖచ్చితంగా వ్యవస్థను మార్చాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ డ్రైనేజ్ చేసి ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుంది మాయ? ఈ డ్రైనేజ్లు కట్టి 20 సంవత్సరాలు అవుతుంది. అంటే 2 దశాబ్దాల కాలం దేటింది ఈ డ్రైనేజ్లు కట్టి. సో కొంచెం కొత్త ఆలోచనతో కొంచెం, ఎందుకంటే ఫండ్లు లేవనేది లేదు. ఎందుకంటే మనిషికి 2,000 రూపాయల నుండి 2,600 రూపాయల లెక్క జనాభా లెక్కల ప్రకారం మనకి ఇస్తారు. అంటే అది 12 లక్షల నుంచి 15 లక్షలు 20 లక్షల వరకు ఖచ్చితంగా వస్తుంది మన పంచాయతీకి. అది ఎవరు ఆపలేరు, ఏం చేయలేరు, దాన్ని ఎవరు వేలు పెట్టడానికి లేదు. అది కాకుండా మనం ₹1,00,00,000 వరకు తెప్పించుకునే అవకాశం ఉంది. ఎందుకంటే మనం గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద అది చేయిస్తున్నాం కాబట్టి ఎంత వర్క్ చేయిస్తామో దానికి రేషియోలో ఫండ్ ఇస్తారు. సో అవి ఇలాంటి డ్రైనేజీలు కట్టడానికి కానీ లేకపోతే రోడ్లు వేయడానికి కానీ ఉపయోగించుకోవచ్చు. సో ఇప్పుడు ఈ 2 దశాబ్దాల కాలం దేటినటువంటి ఇలాంటి డ్రైనేజ్ నిజంగా ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి ఇలాంటి సమస్యలు ఫస్ట్ అంటే యుద్ధ ప్రాతిపదికన చేయాల్సిన ఆవశ్యకత ఉంది. అంటే మొన్న రోడ్లు వేయించారు, ఎక్కడికక్కడ వేయించారు. రోడ్డు అక్కడ వేయించడం నేను తప్పని చెప్పను, కానీ ఏది ప్రధానం, ఏది తీవ్రమైన సమస్య, దేనికి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలనేది ఆలోచన చేయాల్సిందే ఖచ్చితంగా. ఏదో ఒక వ్యక్తికి మైండ్లో వచ్చింది కదా అని చేసుకుని వెళ్ళిపోయినా, లేదా వేరే ఉద్దేశంతో వేసినా అది కరెక్ట్ కాదు. వచ్చిన ఫండ్ ప్రధానంగా తీవ్రమైన సమస్య దగ్గర ముందు పెట్టాలి, ఆ తర్వాత మిగతావన్నీ చేయండి వద్దను. సో ఖచ్చితంగా ఇలాంటి వ్యవస్థ ఏదైతే ఉందో ఇలాంటి డ్రైనేజ్ సిస్టమ్ అయితే ఉండకూడదు. కొంచెం మోడర్న్గా, కొంచెం ఆధునికంగా ఆలోచించి, ఎక్కడో లేదు మన రాళ్ళలింగాల ఒకసారి మీకు కుదిరితే వెళ్ళండి. వాళ్ళు ఎంత నీట్గా పెట్టుకున్నారు, వాళ్ళది కూడా పర్ఫెక్ట్ అని నేను చెప్పను, కానీ ఖచ్చితంగా బాగా చేసుకొని ఉన్నారు. ఇటు సైడ్ అటు సైడ్ డ్రైనేజీలు పెట్టుకొని ఇంటింటికి మనకు దరిద్రం ఏంటంటే ఎంత పెద్ద ఊరు చెప్పుకుంటాం బయటగా, కొత్తపల్లి అని పెద్ద గర్వంగా చెప్పుకుంటాం, కానీ లోపలికి వచ్చేసరికి ఇక్కడ దారుణం ఏంటంటే మంచినీళ్ళకి ఈ రోజుకి కూడా లేడీస్, ఆడవాళ్ళు నీకెళ్ళి బిందెలతో మోసుకునే పరిస్థితి ఉంచాము. సో అంత గలీజ్గా ఊరిని పెట్టుకొని సగర్వంగా బయట ఊరి పేరు చెప్పుకునేంత ఇదేం లేదు. కాబట్టి
బేసిక్ మంచినీరు ఫెసిలిటీసే ఇచ్చుకోలేని పరిస్థితి. రాళ్ళలో ప్రతి ఇంటి ముందు కొలాయి పెట్టి చుట్టూ చిన్న కుండీలా కట్టుకొని ఆ నీళ్లు అందులోనే ఆ డ్రైనేజ్లోనే నేరుగా పడిపోయేటట్టు, అంటే ఒక్క చుక్క కూడా రోడ్డు మీద పడకుండా అంత చక్కగా కట్టుదిట్టమైనటువంటి వ్యవస్థను ఏర్పరచుకుని ఉన్నారు. సో ఒకసారి డబ్బులు ఖర్చు పెడితే అది మినిమం 15 సంవత్సరాలు 10 సంవత్సరాలు కాస్త చక్కగా చేసుకుంటే, మళ్ళీ అందులో లొసుగులు లేకుండా చేయాలి. మళ్ళీ అంటే పైసా కాసపడకుండా నిబద్ధతతో చేయాల్సిన పని అది. సో అలాంటి వ్యవస్థను ఖచ్చితంగా ఇప్పుడు నిర్మించుకుంటేనే పని జరుగుతుంది. లేదంటే ఇది ఇప్పుడు ఈ కుమ్మరి వీధి చూపిస్తున్నాం కానీ ఊరు మొత్తం ఇదే పరిస్థితిలో ఉంది. ఇప్పుడు మా వీధి అయినా సరే సరిగ్గా నీరు వెళ్ళే పరిస్థితి లేదు. అంటే డ్రైనేజీలు చూడడానికి కూడా ఒక సిస్టమేటిక్గా ఉండవు. అసలు ఒక తిన్నగది డ్రైనేజా ఉందా లేదా అనే అనుమానం కలుగుతుంది అనమాట. దండాస్ వీధి కానీ సంతబట్టి కానీ దారుణమైన పొజిషన్లో ఉన్నాం. సో ఇక్కడ కొంచెం లేడీస్తో మాట్లాడి, అంటే ఇక్కడ వాళ్ళు నిజంగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు లేదా అది కూడా చూద్దాము. ఇక్కడ యాక్చువల్ సమస్య రోజు ఇబ్బంది పడేటటువంటి మనుషులు, అంటే ఇక్కడ ఎవరైతే ఇండ్లు ఉన్నాయో ఆ ఇంట్లకు సంబంధించినటువంటి వ్యక్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అటు సైడ్ మీరు చెప్పండి, అసలు కాలువలతో నిజంగా ఇబ్బంది ఉందా లేకపోతే ఇలాగుంటే బాగానే ఉంటుంది? బాగా ఇబ్బందిగా ఉంది. మా ఇంట్లో పేషెంట్ ఉన్నాడు, దోమలు చెత్త మొత్తం మాకైతే కంపు అంతున్ను భరాయిస్తాను. మొన్న ఎన్ని రోజుల క్రితం క్లీన్ చేయించున్నారమ్మా? ఒక 8 నెలలు 7 నెలలు అవుద్ది. అప్పుడు తీసినా కానీ మళ్ళీ అదే పొజిషన్కి వచ్చింది. మళ్ళీ వర్షం పడితే మొత్తం మళ్ళీ రోడ్డు మీద వర్షం పడితే రోడ్డు మీదకి వస్తుందా లేకపోతే రోడ్డు మీదకి? మరి అక్కడ అంత స్టాక్ ఉంటే రోడ్డు మీదకే నీరు వస్తుంది. నాకైతే చాలా ఇబ్బందిగా ఉంది. అటుపక్క డ్రైనేజ్ అది వెళ్దా? అది మరి వెళ్దంటే మరి పై నుంచి వచ్చిందంటే అక్కడ దబ్బుడు వేస్తుంది మొత్తం. అటు పక్క ఇప్పుడు ఆ దారి అదంతా క్లియర్ లేదు కదమ్మా. ఇప్పుడు ఇదంతా వచ్చింది తీస్తే కదా క్లియర్ గా ఉంటది. మొత్తం తీయాలి, తీసేసి ప్లేట్లు వేస్తేనే క్లియర్ గా ఉంటది. ఇప్పుడు ఇదైతే మాత్రం రోడ్డు మీదకి వచ్చేయడం, ఎందుకంటే డైరెక్ట్ గా దాని మీద కూడా వచ్చేది, అందులో కూడా రోడ్డు మీదకే వెళ్తుంది. మరి ఈ సమస్య మీరు ఎప్పుడైనా చెప్పారు ఎవరికైనా? చాలా దారుణంగా ఉంది. ఇలా పైకి కూడా కూర్చోలేకపోతాను, దోమలు కంప అయితే కొడుతుంది తెలుసు. కూడా వస్తుంది. సో అదండి విషయం. అంటే మామూలుగా ఇలాంటి సమస్యల మీద ఫస్ట్ ఒత్తిడి తెచ్చి ఇలాంటివి చక్కదిద్దుకోవాలి. ఫస్ట్ అంటే తీవ్రమైనటువంటి సమస్యలను ప్రధానంగా ముందు తీర్చి తర్వాత మామూలుగా మనకు కావాల్సినవి ఏవైనా హంగులు ఆర్భాటాలకు వెళ్ళొచ్చు. సో ఈసారి అంటే ఇంకొక గడిచిన అంటే 20 సంవత్సరాల్లో ఏం జరిగింది, 30 సంవత్సరాల్లో ఏం జరిగింది పక్కన పెడితే మనకి పంచాయతీ ఎన్నికలు రాబోతున్నాయి. ఈసారి కేవలం గ్రామ అభివృద్ధి, గ్రామ సురక్ష ఇలాంటి వీటిపైన ఓటింగ్ జరగాలి. సో ఇదే మిమ్మల్ని కోరుకునేది. ఎందుకంటే 20 సంవత్సరాలు 30 సంవత్సరాలుగా నమ్ముతూ ఏదో ఎవరికొకరికి పార్టీ అంటే చెప్తూ లేదంటే ఇదని చెప్పి అదని చెప్పి ఏదో ఒకలాగా మీరు ఓట్లు వేయడం జరిగింది. మీకు ప్రతిఫలంగా ఇది మిగిలింది. సో ఈసారి మార్పు తెచ్చుకుందాం. అంటే మన చేతిలో ఉంది అవకాశం. ఈసారి బలంగా మార్పుని కోరుకుంటూ దాన్నే దృష్టిలో పెట్టుకొని గ్రామ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఓటింగ్ జరగాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు.